ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకునే పాఠము శ్రేయస్సు సువార్త వేరొక యేసు. దీని గురించిన వచనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో ఈ వచనాన్ని ఆధారం చేసుకొని మనము వాక్యాన్ని విందాం. పరిచయం. ప్రియులారా, దేవుని వాక్యమైన 2 కొరింథీ 11వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. పౌలు ఇలా అంటున్నాడు, ఒకడు వచ్చి వేరొక యేసును గూర్చి ప్రకటిస్తే మీరు దానిని సునాయాసనంగా సహిస్తారు. ఈ వచనం నన్ను తీవ్రంగా కలవరపరుస్తోంది. ఎందుకంటే పౌలు అవిశ్వాసులతో మాట్లాడడం లేదు, ఆయన సంఘంతో మాట్లాడుతున్నాడు. అంటే ఒక సంఘంలో కూర్చుని యేసునామాన్ని విని ఆయనను గూర్చి పాటలు పాడుతూ అయినప్పటికీ వేరొక యేసుని అనుసరించడం సాధ్యమే. మరియు ఈరోజు నేను స్పష్టంగా మాట్లాడాలనుకుంటున్నాను. సంఘాలు, టెలివిజన్ మరియు సోషల్ మీడియా అంతటా ఒక సందేశం వ్యాపిస్తుంది. ఆ సందేశం వినడానికి క్రైస్తవంగా అనిపిస్తుంది, బైబిలును ఉపయోగిస్తుంది, విశ్వాసం గురించి మాట్లాడుతుంది, కానీ అది సువార్త కాదు. దానినే చాలామంది శ్రేయస్సు సువార్త అని పిలుస్తారు. నేను ఈ మాటను నా హృదయంలో భారంతో చెప్తున్నాను. ఇది కేవలం ఒక పొరపాటు మాత్రమే కాదు, ఇది ఒక ప్రమాదకరమైన మోసం. మొదటగా, ఈ సందేశం ఏమి బోధిస్తుంది? మనకు అర్థమయ్యేలా నేను స్పష్టంగా మాట్లాడుతాను. ఈ బోధ ఇలా చెబుతుంది: దేవుడు మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు. దేవుడు మీరు ఎల్లప్పుడూ సంపన్నులుగా ఉండాలని కోరుకుంటాడు. మీకు తగినంత విశ్వాసం ఉంటే మీరు వర్ధిల్లుతారు. మీరు సానుకూలంగా మాట్లాడితే మీ భవిష్యత్తును మీరే సృష్టించుకోవచ్చు. మరియు నెమ్మదిగా మీకు తెలియకుండానే దృష్టి మారుతుంది. ఇకపై దేవుడు కేంద్రంగా ఉండడు, మానవుడు కేంద్రంగా మారతాడు. నేను దేవుణ్ణి ఎలా మహిమపరచగలను అని అడగడానికి బదులుగా ప్రజలు దేవుడు నన్ను ఎలా ఆశీర్వదించగలడు అని అడగడం ప్రారంభిస్తారు. క్రీస్తుని వెతకడానికి బదులుగా వారు ఓదార్పును వెతకడం ప్రారంభిస్తారు. రెండవదిగా, వేరొక యేసు. పౌలు వేరొక యేసు అని అంటాడు. దాని అర్థం ఒక తప్పుడు పేరు కాదు, కానీ ఒక తప్పుడు గుర్తింపు. లేఖనాల్లోని యేసు తల వాల్చడానికి చోటు లేనివాడు, మనుషుల చేత తిరస్కరింపబడినవాడు, దుఃఖితుడైన వాడు, మనల్ని మనం పరిత్యజించుకోవాలని పిలుపునిచ్చేవాడు. కానీ ఈ సందేశంలోని యేసు మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి ఉన్నాడు, మీ సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి ఉన్నాడు. బైబిల్లోని క్రీస్తు ఆయన కాదు. నిజమైన క్రీస్తు ఇలా అంటున్నాడు: ఎవరైనా నా వెంట రాగోరితే అతడు తనను తాను త్యజించి తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఆనందంగా ఉండడం కాదు, మిమ్మల్ని మీరు ప్రచారం చేసుకోవడం కాదు, కానీ మిమ్మల్ని మీరు పరిత్యజించుకోవడము. మూడవదిగా, మరొక స్వార్థ. నిజమైన స్వార్థ ఇలా చెబుతుంది: మీరు పాపులని, మీరు దేవుని ఉగ్రతకు లోనయ్యారు, మిమ్మల్ని రక్షించడానికి క్రీస్తు మరణించాడు, మీరు పశ్చాత్తాపపడి విశ్వసించాలి. కానీ ఈ తప్పుడు సందేశం ఇలా చెప్తుంది: మీకు కేవలం సమస్యలు ఉన్నాయి, యేసు మీ జీవితాన్ని సరిచేస్తాడు. విశ్వాసం అనేది ఆశీర్వాదాలను పొందేందుకు ఒక సాధనం. తేడాను గమనించారా? పాపం తొలగించబడుతుంది, పశ్చాత్తాపం తొలగించబడుతుంది, శిలువ ప్రాముఖ్యత తగ్గించబడుతుంది, మరియు సువార్త స్వీయ అభివృద్ధి సందేశంగా మారుతుంది. అది శుభవార్త కాదు, అది మోసం. నాలుగవదిగా, మరో ఆత్మ.
నేను ఒక విషయాన్ని జాగ్రత్తగా చెప్పనివ్వండి. శక్తివంతంగా అనిపించే ప్రతిదీ దేవుని నుండి వచ్చినది కాదు. ప్రజలు అలా అంటారు, నాకు ఏదో అనిపించింది, అది ఉత్తేజకరంగా ఉంది, అది భావోద్వేగపూరితంగా ఉంది. కానీ లేఖనం మనకు ఇలా చెబుతుంది, ఆత్మలను పరీక్షించండి. సాతాను కూడా తేజోదూత రూపములో కనబడగలడు. భావోద్వేగం సత్యానికి కులమానం కాదు, దేవుని వాక్యం. ఐదవది, శ్రమల సంగతేంటి? ఈ విషయంలోనే ఈ సందేశం పూర్తిగా విఫలమవుతుంది. యేసు ఇలా అన్నారు, ఈ లోకములో మీకు శ్రమలు కలుగుతాయి. పౌలు శ్రమపడ్డాడు, దెబ్బలు, చెరసాల, ఆకలి. అయినప్పటికీ ఈనాడు ప్రజలతో ఇలా చెప్పబడుతుంది, మీరు శ్రమ పడితే మీ విశ్వాసం బలహీనమైనది, అది బైబిల్కు అనుగుణంగా లేదు. కొన్నిసార్లు శ్రమ అంటే మీరు క్రీస్తుతో నడుస్తున్నారు, మీరు పవిత్రపరచబడుతున్నారు, మీరు రూపుదిద్దబడుతున్నారు. మీ దగ్గర ఎంత ఉందనే దాని ద్వారా విశ్వాసం నిరూపించబడదు. కానీ మీ దగ్గర ఏమి లేనప్పుడు మీరు దేవునిపై ఎంత నమ్మకం ఉంచుతారనే దాని ద్వారా నిరూపించబడుతుంది. ఆరవది, ధన వ్యామోహములోని ప్రమాదం. బైబిల్ స్పష్టంగా హెచ్చరిస్తుంది, ధన వ్యామోహం అన్ని రకాల చెడులకు మూలం. కానీ ఈ సందేశం సంపదపై కోరికను ప్రోత్సహిస్తుంది, ధనాన్ని కీర్తిస్తుంది, దానిని ఆశీర్వాదమని పిలుస్తుంది. దేవుడు దేనికి వ్యతిరేకంగా హెచ్చరిస్తున్నాడో ఈ బోధ దానిని ప్రోత్సహిస్తుంది, అది ప్రమాదకరం. 7, తప్పుడు నిశ్చయత. ఇదే నన్ను అన్నిటికన్నా ఎక్కువగా బాధిస్తుంది. ప్రజలు ఇలా అనుకుంటారు, నేను ధన్యుడను కాబట్టి నేను దేవుని దృష్టిలో సరిగానే ఉన్నాను. కానీ జాగ్రత్తగా వినండి, మీకు డబ్బు ఉండవచ్చు, అయినా కూడా మీరు దారి తప్పిపోవచ్చు. మీకు ఆరోగ్యం ఉండవచ్చు, అయినా కూడా మీరు దారి తప్పిపోవచ్చు. మీకు అనుభవాలు ఉండవచ్చు, అయినా కూడా మీరు దారి తప్పిపోవచ్చు. యేసు ఇలా అన్నారు, అనేకులు నాతో ఇలా అంటారు, ప్రభువా ప్రభువా. కొద్దిమంది కాదు, అనేకులు. మరియు ఆయన ఇలా అంటారు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. 8వది, నిజమైన స్వార్థ అంటే ఏమిటి? మళ్ళీ విషయానికి వద్దాం. స్వార్థ అంటే దేవుని నుండి వస్తువులను పొందడం కాదు. స్వార్థ అంటే దేవునితో సమాధాన పడడం. గొప్ప బహుమతి ఇది కాదు. డబ్బు, ఆరోగ్యం, విజయం గొప్ప బహుమతి ఇది. క్షమాపణ, నిత్య జీవం, సాక్షాత్తు దేవుడే. మీకు క్రీస్తు ఉంటే మీకు అన్ని ఉన్నట్టే, మీ దగ్గర మరేమి లేకపోయినా సరే. 9వది, వివేచనకు పిలుపు. సంగమా, మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి బోధకుడు సత్యాన్ని మాట్లాడాడు, ప్రతి సందేశం సరైనది కాదు. మీరు తప్పక ప్రతిదాన్ని లేఖనాలతో పరీక్షించాలి. మీరు విన్నదాన్ని పరిశీలించాలి, సత్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. వినడానికి బాగుందని దేనిని అంగీకరించవద్దు, అడగండి అని. ఇది బైబిలుకు అనుగుణంగా ఉందా? 10, తిరిగి రమ్మని పిలుపు. మనం ఈ ఆలోచనలచే ప్రభావితమైతే మనం తిరిగి రావాలి. తిరిగి రావాలంటే శిలువ వద్దకు, పశ్చాత్తాపం, నిజమైన విశ్వాసం వద్దకు. క్రీస్తు ఏమి ఇస్తాడో అని కాదు, కానీ ఆయన ఎవరో అని ఆయనను అనుసరించండి. ముగింపు, మిమ్మల్ని నేను అడుగుతున్నాను, మీరు నిజమైన క్రీస్తును అనుసరిస్తున్నారా, లేక మీ కోరికల చే రూపుదిద్దుకున్న రూపాన్ని అనుసరిస్తున్నారా? మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా, లేక ఆయన మీకు ఏమి ఇవ్వగలడో దానిని ప్రేమిస్తున్నారా? మీరు సిలువను వెతుకుతున్నారా, లేక ఓదార్పును వెతుకుతున్నారా? ప్రియులారా, ఐశ్వర్య సందేశం లోకాన్ని వాగ్దానం చేస్తుంది, కానీ నిజమైన సువార్త అంతకంటే గొప్పదాన్ని ఇస్తుంది, సాక్షాత్తు క్రీస్తునే. మరియు ఆయన చాలు. తుది విజ్ఞప్తి, ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ ఆశీర్వాదాలు కాదు,
మీ అనుభవాలు కాదు, కానీ మీ హృదయం. ఆయన మీకు తెలుసా? ఎందుకంటే చివరికి అదే అన్నిటికన్నా ముఖ్యం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.